మనము ఈరోజు కాశీఖండంలో శివశర్మతో పాటు విష్ణు దూతలు ఆయన యొక్క దివ్య ఆత్మను నివృత్తి లోకానికి తీసుకుని వెళ్ళారు. మనం నిన్నంతా చెప్పుకున్నాం, అగ్నిలోకం గురించి చెప్పుకున్నాం. మీరు అదృష్టవంతులు వెళ్ళి చక్కగా ఆత్మవీరేశ్వరుని చూసి వచ్చారు. ఆయనే అగ్ని స్వరూపం. అంటే కాశీఖండం 12వ అధ్యాయంలో 103 శ్లోకాలలో నివృత్తి లోకం గొప్పతనం, విశిష్టత, ఎవరెవరు ఈ లోకానికి వస్తారు, ఎందుకు ఈ లోకానికి వస్తారు అని ఒక గొప్ప బ్రాహ్మణోత్తములైనటువంటి ఈ యొక్క శివశర్మకు ఈ యొక్క విష్ణుదూతలు చెప్పడం మొదలు పెట్టారు. నివృత్తి లోకం శివశర్మ అంటున్న వాళ్ళంటే, ఓ శివశర్మ, ఇది నివృత్తి లోకం. దిక్పాలకులలో దక్షిణ దిక్కుకి మరియు పడమర మధ్య, అంటే దక్షిణము పడమర ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ మూల ఉంది కదా, ఆ మూలనే నైరుతి మూల అంటాము మన వాస్తు శాస్త్రం ప్రకారము. ఆ నైరుతి మూలకి ఒక దేవుడిని నియమించాడు. ఆ లోకానికి ఈశ్వరుడు ఈ నైరుతేశ్వర్ మహాదేవ్. అంటే మనకి అష్టదిక్పాలకులు ఉంటారు. అష్టదిక్పాలకులు మనం అనగానే మనకి వాస్తు శాస్త్రం ప్రకారము మనకి ఇంద్రుడు మొదటివాడు, తర్వాత అగ్నిదేవుడు, తర్వాత యమధర్మరాజు, తర్వాత మనకి నివృత్తి, తర్వాత వరుణుడు, తర్వాత వాయువు, తర్వాత కుబేరుడు, తర్వాత ఈశాన్యేశ్వరుడు. అంటే ఈ లెక్క ఇలా పోవాలి మనం. ఈశాన్యేశ్వరుడు ఈ విధంగా ఇప్పుడు మనము 4వ వాడైనటువంటి నైరుతి లోకం అంటే ఇంద్రుడు, అగ్ని, యమధర్మరాజు, నివృత్తి లోకం ఇలా చెప్పుకున్నాం. ఈ నివృత్తి లోకములకు పరిగణించి ఈ నివృత్తి లోకానికి ఒక యక్షుడు ఉండేదట. ఆ యక్షుడే ఈ నివృత్తి లోకానికి అధిపతి, పింగాక్షుడు. ఏం పేరమ్మా ఆయన పేరు? పింగాక్షుడు. ఏం పేరమ్మ ఒక్కసారి 3 సార్లు చెప్పే ప్రయత్నం చేయండి. పింగాక్షుడు. ఎందుకంటే ఈయన ఒక గొప్ప రాక్షసుడు, కానీ పేరుకి పుట్టుకతో రాక్షస వంశంలో పుట్టాడు, కానీ చాలా గొప్ప లక్షణములు కలిగిన వాడు. ఎందుకంటే మనం కూడా మనిషిగా ఉన్నామంటే మనలో కూడా ఎన్నో పశు లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈయన పుట్టుకతో రాక్షస వంశంలో పుట్టినప్పటికీ పాపం ఆయన చాలా గొప్పగా ధర్మంగా ఉన్నాడు. అందుకే ఈ లోకానికి అధిపతిని అయ్యాడు అన్నమాట. అంటే ఈయన ఏం చేశారంటే, పరులకు ద్రోహం చేయని వారు రాక్షసులు, అంటే ఎవరైతే రాక్షసులుగా ఉంటారో వాళ్ళందరూ మనకి రాక్షసుల్లో కూడా చాలా ఉత్తములను మనం చూస్తున్నాము. ఎవరెవరు ఉత్తములు ఉన్నారంటే మనకి రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు. మనం అక్కడ చూసామనుకోండి, రావణుడు రాక్షసుడు, అలాగే కుంభకర్ణుడు కూడా. కానీ విభీషణుడు చాలా ధర్మాత్ముడు, స్వయంగా విష్ణు యొక్క ప్రేమను పొందినవాడు. అలాగే బలిచక్రవర్తి చూద్దాం. ఈ బలిచక్రవర్తి సాక్షాత్ విష్ణుమూర్తినే కాపలా పెట్టుకున్నాడు. అలాగే భక్త ప్రహ్లాదుడు, ఆయన కూడా పుట్టుక రాక్షస వంశంలో పుడుతుంది, కానీ వాళ్ళు దేవతలకు కూడా సమానంగా అంత స్థాయిని పొందారు వాళ్ళు. అంటే ఇక్కడ ఈ నివృత్తి లోకంలో ఒకవేళ పుట్టుకలో ఏమైనా తక్కువ జాతిలో పుట్టినప్పటికీ, లేకపోతే నిమ్న జాతిలో పుట్టినప్పటికీ వాళ్ళందరూ ఆ జాతిని పక్కన పెట్టి వాళ్ళ గుణముల చేత, వాళ్ళ సంస్కారం చేత, వాళ్ళ సాధన చేత, ధర్మ మార్గాన్ని వాళ్ళు ఏమి వేదాలు అధ్యయనం చేయరు, కానీ వాళ్ళు జీవించే ధర్మం ఉంది కదా, అదే వాళ్ళని గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది. అంటే చూడండి, పరులకు ద్రోహం చేయని రాక్షసులు ఈ నివృత్తి లోకంలో నివసిస్తారు. తక్కువ జాతిలో జన్మించి గొప్ప ధర్మ మార్గమును అనుసరిస్తూ ధర్మశాస్త్రాలలో ఏదైతే చెప్పి ఉందో అది వాళ్ళేమో పఠించరు, నేర్చుకొని ఉండరు, కానీ అది పాటిస్తారు. చాలా మంది ఇప్పుడు చూడండి, మనకి ఎన్నో సందర్భాలలో మనం చూస్తాము, సాక్షాత్తు ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఒక తేలు నీళ్ళలో పడితే దాన్ని తీద్దామని చెప్పి తీశాడు. మంచివాడు చెప్తున్నాడు, నాయన అది కుడుతుంది అని. అంటే చూడండి, ఆ తేలు పుట్టే ధర్మం కుడుతుంది, ఈ కుడుతున్నప్పటికీ ఈయన చేస్తున్నాడు. అంటే మనకి హాని కలుగుతున్నప్పటికీ, మనకి ఇబ్బంది కలుగుతున్నప్పటికీ ధర్మం చేస్తున్నాడు. ఇది అన్నమాట. ధర్మానికి శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నటువంటి, అంటే వీళ్ళు కొంతమంది తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ధర్మానికి శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నటువంటి వస్తువులను కానీ, ఆహార పానీయాలు కానీ స్వీకరించారట.
మనం కూడా కాశీలో కొంతమందికి అప్పుడప్పుడు నేను ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను, ఏదో పూరీలో లేకపోతే ఏదైనా అన్నం పెడితే అన్నం అయితే మీరు ఇక్కడ ఎవరికి ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళు తినరు. మరి క్షమించాలి, ఇక్కడ మన కాశీలో కుక్కలు కానీ ఆవులు కానీ పిచ్చుకలు కానీ ఇవన్నిటికీ మీరు కావాలంటే ఒక చపాతి నానబెట్టి పెట్టండి, చక్కగా తింటాయి. అది మన అన్నం తింటే మొక్కలు అట్లా వేస్తే పడేసి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ వాటికి ఏది అవసరమో అదే పెట్టాలి. మనం వండుకునేది పెట్టచ్చు, తప్పలేదు. కానీ అవతల వాడికి మనం పెడుతున్నప్పుడు అది వాళ్ళకి చక్కగా ఉపయోగపడాలి. అప్పుడు మీరు ఇచ్చిన దానానికో మీరు వచ్చిన పనికో మంచి ప్రయోజనం వస్తుంది. అది అన్నమాట. అంటే ఇక్కడ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నటువంటి అన్న పానీయాలు ఇక్కడ కాశీలో ఒక నేను మా ఎవరికైనా ఇస్తున్నాం అనుకోండి, వద్దండి మేము తినవండి అని. ఇది అనమాట. కొంతమంది మనం తెలుగు వాళ్ళు అనుకోండి, ఇస్తున్నారు కదా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, తింటారో తినకపోవడం పక్క విషయం. కానీ చాలా మంది హిందీ వాళ్ళు మాత్రం వాళ్ళకి అవసరం అంటే అడిగి తీసుకుంటారు, లేదంటే మాకు వద్దండి మేము తినమంటారు. అంటే చూడండి, పరద్రవ్యము పరద్రోహము ఇటువంటి వాటి ఉన్నాయి కదా, పరులను మోసం చేయడము అంటే అవకాశాలు ఉంటాయి. పరులను మోసం చేయడానికి, పరులను వాళ్ళ యొక్క ద్రవ్యాన్ని తీసుకోవడానికి, వాళ్ళని ఏదో ఒక చేయడానికి మనకి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, అంటే ఎవరు గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు, కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు అలా ఉన్న వాళ్ళంతా ఒకవేళ చనిపోతే వాళ్ళు ఈ నివృత్త లోకానికి వెళతారట. అంటే ఇప్పుడు చూడండి, మనమే ఒక ఆటోలో వెళ్తున్నాము, లేదా ఒక రిక్షాలో వెళ్ళాం, మన కాశీలో రిక్షాలు ఎక్కువ ఉంటాయి. మీరు రిక్షాలో ఎవరో ఒకరు ఒక ఫోన్లో డబ్బులు మర్చిపోయారనుకోండి, మీరు దిగి 4 అడుగులు వేయగానే ఆ ముసలాయన పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఇది మర్చిపోయి తీసుకోండి అంటారు. ఇప్పుడు ఆయన అనకూడదు, కానీ ఆయన తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆయన మనం అనుకోవచ్చు రిక్షా వాడు, మనం ఇంతకుముందు బేరమాడి ఆయన 50 రూపాయలు చెప్తే మనం 40 రూపాయలకే మాట్లాడుకున్నాం ఆయన్ని. ఆయన అనుకోవచ్చు 40 రూపాయలకి మాట్లాడుకున్నారు, వీళ్ళు పర్సు మర్చిపోయారు కాబట్టి వీళ్ళకి రామరామ్ చెప్పారని అలాగే ఎత్తుకుపోవచ్చు. కానీ అలా ఎత్తుకుపోయే వాళ్ళు కాకుండా ఎవరైతే మనకి తిరిగి తెచ్చిస్తారో, అంటే మీరు చెప్పండి, 40 రూపాయల కోసము ఆయన పని చేస్తున్నారంటే మన పర్సులో ఒక 400-500 ఉండొచ్చు, ఇది ఆయన తీసుకుని వెళ్ళిపోవచ్చు. అవకాశం ఉంది కదా అక్కడ. కానీ అలా అవకాశం ఉన్నప్పటికీ అయ్యో ఇది తప్పు. చూడండి, ఇది ఇక్కడ వచ్చింది. అర్థమవుతుందా? ఒకనొక సందర్భంలో ఒక గొప్ప పండితుడట, ఆ పండితుడు అన్ని గొప్ప విషయాలు చెప్తున్నాడు అనుకున్నారట. అందరూ ఈ పండితుడిని పరీక్షించాలనుకున్నాడు. ఒక బస్సులో కండక్టర్, ఈ బస్సులో కండక్టర్ ఏం చేశాడంటే ఆయన చిల్లరికి ఇచ్చేటప్పుడు ఆయనకు ఒక 20 రూపాయలు చిల్లరి దాచుంటే 30 రూపాయలుగా ఇచ్చాడు. ఎవరికి? ఆ మహాపండితుడికి. ఈ పండితుడు ఆ డ్రైవర్ ఆలోచిస్తున్న ఆ కండక్టర్ ఈ 10 రూపాయలు తీసుకొని ఈయన లోపల పెట్టుకుంటాడా, తిరిగి ఇచ్చేస్తాడా? అర్థమైందా? ఆ పండితుడు కూడా వీడు మర్చిపోయి ఇచ్చాడా లేకపోతే నన్ను పరీక్షించడానికి ఇచ్చాడా అనుకుంటూ కాసేపు ఆలోచించి బస్సు దిగేటప్పుడు నాయన నువ్వు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావు, ఇదిగో పుచ్చుకో అని ఇచ్చాడట. అప్పుడు అంటే ఆ కండక్టర్ మనసులో అనుకున్నాడు అనమాట, ఏమైనా ఈయన చెప్పిన దాన్ని ఆచరిస్తున్నాడు. ఇది అనమాట. అంటే ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన చూడండి, ఇక్కడ 10 రూపాయలు గొప్ప స్థాయిలో ఉన్నాడు. గొప్ప స్థాయిలో ఉన్నవాడు నిజంగా అక్కడ మనం ఇది జరిగింది, గొప్ప స్థాయిలో వెంటనే ఇచ్చేయాలి. ఆయన కూడా ఒక 2 నిమిషాలు